బయట ఏదో ఎవరో ఒక మాట అన్నారు, లేదు సోషల్ మీడియాలో ఎవరో ట్రోల్ చేశారు, ఇంకేదో ఎవరో కామెంట్స్ పెట్టారు, ఇలా మీరు పబ్లిక్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలాసార్లు అంటే అది ఎక్కడ గీత గీయాలో అర్థం కాదు, ఎంత రియాక్ట్ అవ్వాలి ఎంత అవ్వకూడదు. యమున, నేను చాలాసార్లు ఫేస్ చేసిన ప్రాబ్లం, ఐ థింక్ అందరూ ఫేస్ చేస్తాం ఎక్కడో అక్కడ. సో మీరు ఎలా డీల్ చేస్తారు, దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి మనం? యాక్చువల్లీ ఏంటంటే మనం బయట సిచ్యువేషన్స్ని ఏ మాత్రం కంట్రోల్ చేయలేము. అవును, అంతే కదా. ఏ మాత్రం అంటే సోషల్ మీడియానే కాదు, ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా ఎవరిని కూడా మనం కంట్రోల్ చేయలేము. మనం ఒక పాత్లో మనం కరెక్ట్గా మన పాత్లో నడుస్తుంటే వాళ్ళు ఫాలో అవుతారు, కానీ ఎవరిని మనం మార్చలేము కూడా. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళనే మార్చలేము, మీరు బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఏం మారుస్తారు? ప్లస్ వాళ్ళు ఒక కమెంట్ బ్యాడ్గా పెడుతున్నారు, ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళు చాలా వీక్ మైండ్ ఉన్నారు, అంటే వాళ్ళు ఇది మైండ్ పనిచేయదు, వాళ్ళ బ్యాటరీ సర్లేదన్నమాట, వెరీ వీక్. ఆ వీక్ మైండ్ ఉన్న వాళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళకి ఈక్వల్గా వెళ్ళి మీరు దానికి రెస్పాండ్ అయ్యారంటే ఇంకా ఇంకా మాట్లాడతారు. అంటే మీరు కమెంట్స్ చూసి మీరు ఎవరితో రెస్పాండ్ అవ్వలేరు, బట్ ఎవరైనా ఇప్పుడు మీరు ఆఫీస్లో కొలీగ్సే ఉన్నారు, మిమ్మల్ని చాలా హర్ట్ అయ్యేట్టుగా మాట్లాడుతున్నారు, మీరు రియాక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? నెక్స్ట్ దే ఫీల్ హ్యాపీ, ఇంకా హర్ట్ చేయడానికి చూస్తారు. అంతే. సో అక్కడ వచ్చి ఈగో అని కాదు, ఈగో మనం చూపించవచ్చు, నువ్వెవరు అనడానికి, నేను ఇది అని చెప్తే మీ ఈగో హై అవుతుంది, మనం బాధించవచ్చు. కానీ అతను ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారు, అతను అమ్మాయో లేడీయో ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారు. దానికి అవకాశం ఇవ్వడంతో మీ బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది, మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతారు, మీకు ఎమోషన్స్ పెరుగుతాయి. ఎందుకు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు? మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అక్కడే ఈగో తగ్గించుకోవాల్సింది. నాకు జరుగుతుంది ఒక్కోసారి, నాకు ఎందుకు జరగదు, నాకు కూడా జరుగుతుంది, ఏంటి మీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనే టైప్లో ఒక్కోసారి మన అన్నని మాటను కూడా అన్నామని కూడా అనేసి దాన్ని క్రియేట్ చేస్తుంటారు. అప్పుడు వచ్చి నేను అనేది వదిలేయాలి, నేను వదిలేసి జస్ట్ స్మైల్ చేసి మీ వాల్యూ పెంచుకోండి, వాళ్ళ ముందు ఇంకా వాల్యూ పెంచుకోండి, మీ ఈగో చూపించకండి.